బయట వర్షం పడుతుందండి. ఈరోజు పిల్లలకి సెలవు అని చెప్పాను కదా, ఇదిగోండి. ఈ వీడియో ఎందుకనో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అనమాట. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, వర్షం అయితే పడుతుంది, బయట ఫుల్గా పడుతుందండి. అది వినపడుతుందా? ఉరుములు మెరుపులు బాగా పడుతుందన్నమాట వర్షం అయితే. సో ఇకైతే నేనేం చేశానంటే, పిల్లలు ఆకలి అంటున్నారు. ఇక వర్షం పడుతుందంటే ఇక మీకు తెలిసిందే కదా. ఇకైతే నేను వాళ్ళు గోడుచుకుడుకాయ కర్రీ తినని అంటున్నారండి. సరే, అందుకని ఏం చేస్తున్నానంటే, అంటే ఇది జస్ట్ ఫర్ మీకు తెలియాలి కదా అని చెప్పేసి అయితే తీస్తున్నాను అనమాట. ఇకైతే వాళ్ళు తిన్నన్నారు. అందుకని ఇక 4 eggs అయితే తెప్పించాను అనమాట. కొంచెం కోడిగుడ్డు పొట్టులాగా చేద్దామని చెప్పేసి అని. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది అనమాట, వేడివేడిగా. ఇదిగోండి, రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. సో ఇక ఇది వీడియో అయితే తీసి పెడదామని చెప్పేసి అని ఇక వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్స్ అయితే తెప్పించాను 4. అంటే అయిపోయినాయి అండి. ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటాయి మాకు, అయిపోయినాయి అనమాట. సర్లే అని చెప్పేసి అని పిల్లలు అడుగుతున్నారు. బయటేమో వర్షం పడుతుంది. ఈ వర్షం పడే టైంలో వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. అందుకని ఇక రైస్ కూడా మగ్గుతుంది అనమాట. రైస్ మగ్గిన తర్వాత మనం కర్రీ కూడా రెడీ అయిపోవచ్చింది. వర్షం అయితే అసలు అనుకోకుండా పడుతుంది అనమాట అండి వర్షము. ఇక అందుకని ఇక వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఆహా, ఈ టైంలో మన వ్యూవర్స్తో వీడియో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట. ఇకైతే ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం వేసుకుందాము. కొంచెం స్పైసీగానే వండుదాము, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పైసీనే ఇష్టపడతారనమాట. అంటే మరీ స్పైసీ కాదండి, కొంచెం అనమాట. ఇదిగోండి, 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. స్పూనున్నర వేసుకుందాము. ఇదిగోండి, అయితే వేసేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. నేను దీంట్లో ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం మెంతు పొడి అయితే వేసి వేగనిచ్చి కొంచెము పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట అండి. ఇది కొంచెం ఇప్పుడు సిమ్లో మగ్గాలన్నమాట. సిమ్ చేసేసుకుందాము. సిమ్లో మగ్గిన తర్వాత మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుందామండి. సో వర్షం పడుతుంది అంటే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అనమాట, వేడివేడిగా. ఇక ఎట్లాగో ఇది లంచ్ టైమే కాబట్టి నేను ఇక ఇదైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మేము 2 టైమ్స్గా వండుకుంటామండి రైస్ అనేది. సో ఎందుకంటే మనకి పొద్దున్నే మార్నింగ్ టైము ఎంతైనా వాళ్ళు క్యారేజీలకి కట్టుకెళ్ళిపోతే అదో వేరనమాట. ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ వరకు వండేసేసేసి నేను వాళ్ళ డాడీ కట్టబెట్టేసేసేసి ఇప్పుడు మాకైతే వండుతున్నాను అనమాట. వేడివేడిగా తింటామంటే మాకు ఇష్టం అనమాట అండి. సో అసలు వెదర్ అయితే ఎంత బాగుందో చూడండి, ఎంత చల్లగా, ఎంత చక్కగా వర్షం పడుతుందో. ఏంటోనండి అసలు ఈ సంవత్సరం నిజంగా ఎండ ఎలా వేస్తుందో అర్థం కావట్లేదు, ఏ టైంలో వర్షం వస్తుందో అర్థం కావట్లేదు, అలాగే ఏ టైంలో చలిగా ఉంటుందో అర్థం కావట్లేదు. అలా సీజన్ ప్రకారం వచ్చే డేస్ అన్నీ పోయి ఒకే సీజన్లో అన్నీ కలిసిపోతున్నట్లుగా ఉంటుందన్నమాట వాతావరణం అయితే. సో ఇకైతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది మా జామకాయ చెట్టు అనమాట అండి. ఆకులన్నీ ఏంటో తింటుందండి. జామకాయ చెట్టు కూడా ఏంటో పురుగు ఉంటుంది కదా, అదేంటో మీకు తెలిస్తే నాకు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలా ఉన్నప్పుడు చెట్టుకున్న కాయలు కూడా మనం కోసుకొని తినలేము కదా, కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయండి అసలు. అయినా మరి ఏంటో పురుగులు ఉన్నప్పుడు అవి మనం కోసుకొని తినలేం కదా. సో అది ఎలా పోతాయి, ఎలా వస్తాయో నాకైతే తెలియదండి. ఏం చేస్తే పోతాయో ఒకసారి నాకు మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. సో ఇకైతే ఇదిగోండి, పక్కనేమో అరటి తోట, ఇటు సైడ్ కూడా అరటి తోట అనమాట. చూసారా మెరుపులు ఏ రకంగా వస్తున్నాయో. ఇదనమాట విషయం, ఇలా పడుతుందన్నమాట వర్షం. సో ఇక ఎగ్స్ అయితే బ్రేక్ చేశానండి, చక్కగా వేసేసాను అనమాట. ఇది కొంతసేపు ఇలాగే మగ్గనిద్దామండి, ఇలాగే వదిలేసేసేద్దాము. అప్పుడు చక్కగా మనకి ఒక ఆమ్లెట్ టైపు లాగా వచ్చింది అనమాట. ఇప్పుడే తిప్పేసామనుకోండి ఎంత పొరుట్లాగా అయిపోతుంది అనమాట. మా పెద్దబాబు అన్నాడు, మమ్మీ కొంచెం ఆమ్లెట్ టైప్గా ఉండు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇక అందుకనే ఇక నేను అలా అయితే వండుతున్నాను అనమాట. మళ్ళీ పైనుంచి కొంచెం ఇలా కారం అయితే వేసుకుందామండి. వాడికి స్పైసీ అంటే బాగా ఇష్టం అనమాట. అదిగా అక్కడ బయట వర్షం పడుతుందండి, ఇంకేం చేస్తాం మనం చెప్పండి. సో మళ్ళీ పైనుంచి కొంచెం కారం అయితే వేసాను. ఇక సిమ్లో కొంతసేపు తినే అలా మనం వదిలేసేసేద్దామండి, మూత పెట్టేసేసేద్దాము. ఓకేనా? ఇలా ఇది ఫుల్ వీడియో ఏం కాదండి, జస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ మాది ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను. అంటే మా పిల్లల ఇంట్లో ఉన్న టైంలో మా లంచ్ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను అనమాట నేను. సో ఇదిగోండి చూడండి, అరటి తోట చూసారండి చక్కగా, అసలు వర్షానికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక కనిపిస్తుందా? చూపిస్తాను దగ్గరకు వెళ్ళి. ఆ చెట్టు అంతా తడిచిపోయిందండి. ఇదిగోండి చూసారా ఎలా పడుతుందో వర్షం. అది అరటి తోట చూడండి ఎలా పడుతుందో. వర్షం కనపడుతుందా మీకు? ఇదిగోండి
చూడండి ఎలా పడుతుందో వర్షం అసలు. ఓ ఇప్పుడు బాగా పెరిగిందండి ఈ వర్షం. ఓ మై గాడ్, ఇదిగోండి బాగా పెరిగింది వర్షం. కనపడుతుందా మీకు? వర్షం బాగా పెరిగిందండి. మీరు మాత్రం కంపల్సరీగా నాకు ఈ జామ చెట్టుకి ఆ పురుగులు పోవాలంటే ఏం చేయాలో నాకు కంపల్సరీగా చెప్పండి అండి ప్లీజ్, దయచేసి. నాకు చాలా బాధగా ఉంటుందన్నమాట. చెట్టు అన్ని ఆకులన్నీ తినేస్తుందండి. మరి అది ఏంటో కూడా కనపడతలేదండి. నాకు అదే భయంగా ఉంటుంది. సో చెప్పండి అది కొంచెం ఏంటో. అది కొన్ని చూడండి, మరి రోలు కూడా నిండిపోయిందండి. చూసారా ఎలా ఉరుముతుందో? అయ్యయ్యో. మళ్ళీ మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాము. మీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా అండి? మీరైతే ఏం చేస్తారో అది కూడా చెప్పండి. అబ్బా, మన కర్రీ అయితే సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ అనమాట. ఉడకనిద్దాము. ఇప్పుడే కాదండి, ఇంకొంచెం టైం పడుతుంది, చూపిస్తాను నేను మీకు. సో చూడండి వర్షం ఎలా పడుతుందోనండి, అసలు బీభత్సంగా పడుతుంది వర్షం అయితే. ఇదిగోండి, అదిగో చూడండి వర్షం ఎలా పడుతుందో. ఆ సౌండ్స్ వింటున్నారా? సరేనండి, మనం లోపలికి వెళ్ళి ఒకసారి కర్రీ అయితే చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో మన కర్రీ. వావ్, ఒక్కసారి దీన్ని మనం తిప్పుకుందాం. ఓకే, ఎక్సలెంట్ అండి. అసలు మాట్లాడుకోవడం లేవు అంటారు కదా, అలా అనమాట. సో ఈరోజు నేను మీకు ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఇంతకుముందు ఇన్స్టాలో ఒక వీడియో అయితే చూశాను. అదేంటి అంటే, తల్లి ప్రేమను ఖాతరు చేయొద్దు, తల్లి మాటను మీరు ధిక్కరించొద్దు అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే మాట్లాడటం జరిగిందనమాట. అది ఎవరు ఏంటనేది నేను మీకు చెప్పనులేండి. సో ఎందుకంటే వద్దు. సో ఇక అది అలా పక్కన పెట్టేసేసుకుంటే, ఇక విషయం ఏంటంటే, తల్లి మాటను ఖాతరు చేయదు. ఇప్పుడు తల్లి ఒక మాట ఏమన్నా అంటుంటే ఈ రోజుల్లో పిల్లలు అస్సలు పడతలేదండి, మాట తీసుకోవట్లేదన్నమాట. సో అది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అరే అది మంచిది కాదురా, ఇది చేయకూడదు నాన్న, ఇది ఇలా కాదు అని చెబుతుంటే ఆ మాటను వాళ్ళు ఖాతరు చేయట్లేదు. వాళ్ళకి ఏం చెప్పినా కోపం వస్తుందన్నమాట. ఆయన ఏమంటున్నారంటే, ఈరోజు మీరు తల్లి నన్ను అలా అంటావా అని చెప్పేసి మీరు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. మీకు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మీరు చేయకూడని పని ఏదైనా చేసినా, లేకపోతే మీరు ఏమైనా బాధపడినా సరే, ఆ టైంలో అరే అమ్మ చెప్పిందిరా ముందే, అమ్మ అలా చెప్పినప్పుడు మనం అమ్మ మాటని మనం ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశాము, ఆ మాటను మనం వినలేదు, ఇప్పుడు చూడు మనం ఎంత బాధపడాల్సి వస్తుందో అని ఆ రోజు మీకు తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ప్లస్ అలాగే ఆ తల్లి చెప్పిన మాటలు ఆ రోజు మీరు ఖాతరు చేయలేదు, తల్లి మీ దగ్గర ఉండి ఓదార్చే ఆ టైం వస్తే ఆ టైంలో తల్లి మీ దగ్గర కూడా ఉండదేమో అనే మాట ఆయన అయితే మాట్లాడారండి. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా తల్లిని గౌరవించండి. మీరు తన మాటలు వినకపోయినా పర్లేదండి, తనని గౌరవించండి, తనని మర్యాద ఇవ్వండి. ఎందుకంటే 9 నెలల పాటు మిమ్మల్ని తన కడుపులో భద్రంగా దాచుకుని మిమ్మల్ని మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అంటే ఫస్ట్ క్రెడిట్ మీరు ఎవరికి ఇవ్వాలి? తల్లికే ఇవ్వాలండి. తల్లి అంత గొప్ప ప్రేమని మీకు ఎవ్వరూ ఇవ్వలేరు, పంచలేరు. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మాట మీకు చెప్పాలి అని అనుకున్నాను, చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. సో తల్లిని గౌరవించండి, తల్లికి మర్యాదనివ్వండి, తను చెప్పిన మాటలను మీరు వినండి. వింటే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. సో ఎందుకనో మీకు చెప్పాలనిపించింది అనమాట, అందుకే చెప్తున్నాను. సో మళ్ళీ మనం కర్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. అన్నం మగ్గిందేమో చూసేసుకొని మనమైతే ఇక రైస్ అయితే పెట్టేసేసుకొని పిల్లలకు కూడా పెట్టించేసి నేను కూడా తినేస్తాను వాళ్ళతో పాటు. అందరికీ ఇదే చెప్పాలి అనుకుంటున్నాను, తల్లి ప్రేమని ఎవ్వరు కూడా బేఖాతరు చెయ్యొద్దు ప్లీజ్. ఓకే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక కట్టేస్తాను. అన్నం కూడా మగ్గిపోతే వాళ్ళకి వేడివేడిగా పెట్టించేస్తాను. బయట చూపిస్తాను ఉండండి మీకు. బయట వర్షం, ఇక్కడ వేడి వేడి కోడిగుడ్డు పరుటు, అలాగే వేడి వేడి అన్నం కూడా చక్కగా మగ్గిపోయినట్టుందండి. వావ్, రైస్ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత మనం పిల్లలకి పెట్టించేసేసి నేను కూడా తినేస్తాను.
ఓకేనా, ఇది అయిపోయింది, కట్టేసేస్తున్నాను. ఓకేనా, కర్రీ రెడీ అయిపోయింది, ఇటేమో రైస్ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా కట్టేస్తున్నాను. ఇకైతే మా వాళ్ళకి పెట్టి అయితే ఇచ్చేస్తాను. బయట బయట చక్కటి వర్షం, చల్లగా ఉంది వాతావరణము. ఇక్కడ లోపల వేడి వేడి అన్నం, అలాగే కర్రీ, కోడిగుడ్డు పట్టు మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. లక్కయ్య ఒక్కడికి పెట్టేసేసాను. ఇప్పుడు పెద్ద బాబుకి ఎగ్స్లో చాలా రకాలండి. నేను కోడిగుడ్డు పచ్చడి ఇంకొక వీడియో కూడా పెట్టాలనుకుంటున్నారండి. అది ఒక వేరే స్టైల్ అనమాట. ఆ స్టైల్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. లాంగ్ వీడియో అయితే పెడతాకి చూస్తాను. అంటే టైం ఇప్పుడు సెట్ అవ్వట్లేదండి, కుదరట్లేదు, చాలా బిజీ అయిపోతున్నాను అనమాట. అంటే బిజీ అంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, కొంచెం బయట వర్క్లు అవన్నీ చూసుకోవాలి, మరి పిల్లల కాలేజీలు స్కూళ్ళు వీళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టి క్యారేజీలు కట్టి పంపించే టైంకి సెట్ అవ్వట్లేదండి. అయినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మామిడికాయ చట్నీకి ఇదే ఉందండి, ఈ సంవత్సరానికి అయిపోయింది. మ్యాంగో పిక్కలు, మా వాడికి కర్రీతో పాటు చట్నీ కూడా కావాలన్నమాట. అలాగే మా చిన్నోడికి కూడా వాళ్ళిద్దరికి పెట్టిచ్చేస్తే తర్వాత నేను కూడా పెట్టేసేసుకుంటాను. ఓకేనా అండి, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. ఇక నేను కూడా పెట్టేసేసుకుంటున్నాను రైస్. ఆహాహాహాహా, ఇట్లా వేడిగా తింటే ఏ హెల్త్ ఇష్యూ రాదండి, నిజం చెప్తున్నాను, ఏ హెల్త్ ఇష్యూ రాదు. పెట్టేసేసుకున్నాను. నేను మార్నింగ్ మీకు షార్ట్ వీడియో చూస్తే తెలిసి ఉండిద్దండి, నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను అనమాట. మా వారి క్యారేజీ కట్టిన తర్వాత ఇది ఉందనమాట. చిక్కుడుకాయ కర్రీ కూడా కొంచెం వేసుకుంటాను. నాకు గోచిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఈ వీడియో కూడా మీకు పెట్టాలండి. ఏది అంటే గోడు చిక్కుడుకాయ రొయ్యలు అండి, మన ఎండు రొయ్యలు అనమాట. కొంచెం చాలా నాకు మళ్ళీ వాళ్ళు అడుగుతారు. అలాగే ఈ గోడు చిక్కుడుకాయ కర్రీలోకి నిమ్మకాయ పిక్కిలు వేసుకొని తింటే వండిద్దండి. ఆహాహాహాహా. ఓకేనా, మ్యాంగో పికిల్ అయితే నాకు వద్దండి. ఇంక ఇదన్నమాట విషయం. బయటికి వెళ్ళిపోదాము. వాళ్ళకి పెట్టి అయితే ఇచ్చేసేసానండి. ఇక నేను కూడా పెట్టుకొని వచ్చేసేసాను అనమాట. బయటికి హాల్లో అయితే కూర్చున్నాను. ఇదిగోండి చల్లటి వర్షం, వేడి వేడిగా అన్నం. ఫస్ట్ గోడుచిక్కుడుకాయ కర్రీతో అయితే తింటానండి. నాకు చాలా ఇష్టం అండి గోడు చిక్కుడుకాయ, అలాగే నిమ్మకాయ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేయకపోతే చేయండి అండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. అసలు నేను ఇది కూర ఉడుకుతూ ఉండగానే ప్లేట్లో వేసుకుని తింటూ ఉంటాను, అంత ఇష్టం అనమాట నాకు. ఇదైతే నిజంగా చాలా బాగుంటుందండి. ఇలా చక్కటి చల్లటి వర్షంలో ఇలా చక్కటి వేడి వేడి అన్నం వండుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇదిగోండి టేస్ట్ అయితే చేస్తున్నాను. ఆబ్వియస్లీ నేను వండిన కర్రీస్ అసలు బాగోపోవటం ఉండిద్దంటారా చెప్పండి. సూపర్ అండి, ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు కోడిగుడ్డు పొట్టు, కోడిగుడ్డు పొట్టు అండి. అద్భుతం. ఏం కావాలి ఇంక చెప్పండి, చాలా బాగుంది. ఇలా స్పైసీగా అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం అండి. ఎలా అనిపిస్తుందో వీడియో ఇలా సరదాగా, ఎందుకంటే మీకు షేర్ చేయాలి అనిపిస్తుంది అనమాట ఈ వీడియో. అందుకే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఫుల్ వీడియోతో ఒక మంచి రెసిపీతో కలుసుకుందాము. అది స్వీటా హాటా అనేది నేనైతే చెప్పలేనండి, ఆ టైంకి ఏదనుకుంటే అదనమాట. ఇంకా ఆ రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వస్తానండి. మీరు కూడా చక్కగా వేడివేడిగా వండుకొని ఫ్యామిలీతో హ్యాపీగా తినండి. పిల్లలు తింటున్నారు ఇంట్లో. నేను బయట హాల్లోకి వచ్చానండి. హాల్లోకి వచ్చి అన్నం పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను అనమాట. వర్షం చూసుకుంటూ చక్కగా ఈ వేడివేడి అన్నం ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇదనమాట అండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తాయి అనమాట. ఓకేనా? ఇక ఉంటాను ఇంకా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.